నరసరావుపేటలో మెడికల్ షాపులు బంద్ చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ షాపుల బంద్కి మద్దతుగా నరసరావుపేట తాలూకా డ్రగ్ అసోసియేషన్, పల్నాడు జిల్లా డ్రగ్ అసోసియేషన్ బంద్ పాటిస్తున్నాయి. ఆన్లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలని ప్రధాన డిమాండ్గా బంద్కి పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న భారీ డిస్కౌంట్లను తగ్గించి చిన్న మెడికల్ వ్యాపారస్తులను బ్రతికించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓకి మెమోరాండం ఇచ్చారు. మన నరసరావుపేట తాలూకా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషను మరియు పల్నాడు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున మందులపై ఆన్లైన్ అమ్మకాలు నిలిపివేయాలని రద్దు కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వటం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం, ఆన్లైన్లో మన కరోనా టైంలో సెంట్రల్ గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. ఆ జీవో ఇప్పటిదాకా కొనసాగిస్తుంది. ఆ కొనసాగింపు వల్ల చాలా పరిణామాలు ఉన్నాయి. దీంట్లో నార్కోటిక్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడకూడదని చెప్పి మన ఐఎంఏ తరఫున వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దీనిని ఆన్లైన్ విధానాన్ని రద్దుపరిచి చిరు వ్యాపారస్తులకు కూడా సహాయ సహకారాలు అందించాలని, ప్లస్ కార్పొరేట్ వాళ్ళు అధిక డిస్కౌంట్లో ఇచ్చి చిరు వ్యాపారాలను కూడా నష్టపరుస్తున్నారు. కాబట్టి ఈ రెండు ఉద్దేశాల మీద ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. నా పేరు వేణుమాధవ్. నేను పల్నాడు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఆల్ ఇండియా మందుల వర్తకుల సమాఖ్య వారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే పల్నాడు జిల్లా వ్యాప్తంగా, నరసరావుపేట టౌన్ అందరూ మెడికల్ సోదరులు అందరూ ఈరోజు బంద్ పాటిస్తున్నారు. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎంతో విలువగా చాలా జాగ్రత్తతో వాడుకోవాల్సిన యాంటీబయాటిక్స్ కానీ, లేదు అలవాటుకి పడకుండా రోగాన్ని తగ్గించే నిమిత్తమే వాడాల్సినటువంటి మత్తు పదార్థాలు కానీ, ఎటువంటి మందులు కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్లు లేకుండా ఆన్లైన్లో ఏదో చిల్లర సామాను ఆర్డర్ పెట్టగానే ఇంటికి వచ్చినట్టు మందులు రావడం వల్ల యువత వీటిని దుర్వినియోగం చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా సమాజంలో కూడా ఎన్నోటు ఇటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటిని ప్రభుత్వం అరికట్టాలని ఎప్పటి నుంచో చూస్తున్నప్పటికీ కరోనా టైంలో ఇచ్చిన జీవో ఆధారంగా వీళ్ళు ఆన్లైన్ అమ్మకాలు చేస్తూ ఎటువంటి నియంత్రణ లేకుండా ఎంతో ఒక క్వాలిఫైడ్ పర్సన్ ద్వారా అమ్మాల్సిన మందుల్ని విచ్చలవిడిగా బజార్లో చిల్లర సామాన్లుగా అమ్మడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఆల్ ఇండియాలో 12,40,000 మంది ఈ మెడికల్ వర్తకుల ఆధ్వర్యంలో ఈ బంద్ పాటిస్తూ, మేము పాటించడమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం మన ప్రజలు కూడా మాకు మద్దతు తెలిపి ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేసి గవర్నమెంట్ ద్వారా ఏదైతే కరోనా టైంలో రిలీజ్ చేసిన జీవో ఉందో దాన్ని ఉపసంహరించుకునే విధంగా చేయాలని కోరుతూ ఈ బంద్ పాటించిన మన కెమిస్ట్ సోదరులందరికీ పల్నాడు జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజున ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వారు ఇచ్చిన పిలుపు మేరకు నరసరావుపేటలో మెడికల్ షాపులన్నీ స్వచ్ఛందంగా బంద్ చేయడం జరుగుతుంది. దీని మీద గత 5 రోజుల నుంచి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, లోకల్ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అందరికీ మెమరాండం ఇచ్చాం. ఆ సందర్భంగా ఈ రోజున మా సభ్యులందరితో కలిసి మన ఆర్డీఓ గారికి వచ్చి మా సమస్యలను విన్నవించుతూ వాళ్ళకి మెమరాండం జరిగింది. దీనికి సహకరించిన కెమిస్ట్రీ సోదరులందరికీ నా నమస్కారాలు.